హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మార్తా, మరియా, లాజరు. మార్త గురించి మనకు తెలుసు, షీ ఈజ్ ఏ ఉమెన్ ఆఫ్ యాక్షన్. ఏదైనా సరే పనులు చేసే స్త్రీ. అంతేకాదు ఆతృత, అంతేకాదు ఆసక్తి. కొంతమంది సహజంగానే మ్యాన్ ఆఫ్ యాక్షన్ అంటారు చూసారా, మాట్లాడుతూ కూర్చునే వాళ్ళు కాదు, వీళ్ళు పనులు చేస్తూ ఉంటారు. ఎక్కువ దేవుని కోసం ఏదన్నా చేయాలి, సంపాదన కోసం ఏదన్నా చేయాలి, కుటుంబం కోసం ఏదన్నా చేయాలి అని ఆ మనస్తత్వం న్యాచురల్గా ఉంటుంది కొంతమందికి. మీకు ఏ మనస్తత్వం ఉందో ఈరోజు మీరు గ్రహించుకోవాలంటున్నాను. 3 టైప్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. ఇందులో ఏ వర్గానికి మీరు చెందిన వాళ్ళో ముందు మీరు తెలుసుకోవాలి. అంటే ఏదైనా సరే చెయ్యాలి అనే ఆసక్తి కలిగి చేసేవారికి ఉన్నారా, ఏదైనా ప్రారంభించే వాళ్ళకి ఉన్నారా, ఏదైనా పూనుకునే వారిగా ఉన్నారా, ఏంటంటే ప్రతిదానికి కంగారు పడేవారిగా ఉన్నారా, ఎమోషనల్గా ఉన్నారా, తొందరగా ఆడవటం, తొందరగా కోప్పడటం, తొందరగా నవ్వటం, ఏంటండి తొందర ఏదైనా సరే వెంటనే ఫాస్ట్ రియాక్షన్ అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ మనుషులు. ఇంకొకటి మరియా, ఎవరు చూస్తున్నారో నాకు అక్కర్లా, నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి, ఆయన మాటలు వినాలి, ఆ మాటలు జీర్ణించుకోవాలి, ఆ మాటలు హృదయంలో భద్రం చేసుకోవాలి, ఆ మాటల ప్రకారం బ్రతకాలి అనే ఒక క్వైట్. అసలు ఎవరికీ తెలియదు ఆమె యొక్క గొప్పతనం. ఎక్కడ చూసినా మీరు 2 సందర్భాల్లో ఆమె తిరగబడవలసిన సందర్భాలు వచ్చినప్పటికి కూడా ఆమె మాట్లాడలేదు. ఆమె పక్షంలో యేసుప్రభువే మాట్లాడాడు. ఇదొక టైప్ ఆఫ్ మనుషులు. ఎంత హాని కలిగినా, ఎంత బాధ కలిగినా, ఎంత అవమానం కలిగినా అన్నీ సహించుకుని ఓర్చుకుని నెమ్మదిగా ఉండే ఒక మనస్తత్వం, మౌనంగా ఉండే మనస్తత్వం, కంగారు పడనటువంటి మనస్తత్వం. మరి 3వ ఆయన ఉన్నాడు లాజరు. ఈయనేమంటాడు, ఈయన డమ్మి అనుకుంటాను నేను. ఏమిటి ఈయన అసలు ఏం పట్టించుకోడు. ఆకాచెల్లులా దెబ్బలాడుకుంటుండే నాకెందుకంటాడు, యేసుప్రభు వచ్చాడు నన్ను ఏమంటావు అంటాడు. ఎక్కడ ఉన్నట్టు కనపడతల్లా. ప్రభు వచ్చినప్పుడు ఇంట్లో లేడు, ఏ పని చేసినట్టు లేదు, ఎందులోనూ యాక్టివ్గా లేడు, అన్నీ నిర్లక్ష్యం. ఒక విధంగా కొంతమంది ఉంటారు అసలు ఏం పట్టించుకోరు. మమ్మల్ని చూసుకుంటాడు, మా నాన్న చూసుకుంటాడులే, మా అన్న చూసుకుంటాడు, మా తమ్ముడు చూసుకుంటాడు అంటాడు అనమాట. కొంతమంది ఏం చేయరు, ఏదన్నా అప్పచెప్తే ఒకవేళ అది మాత్రం చేసి వెళ్ళకుండా కూర్చుంటారు. అంతేగాని ఏమి క్రియేటివ్గా చేద్దామని కానీ ఏదన్నా సాధిద్దామనే ఆశ ఉండదు. కొంతమంది అలాగే ఎప్పుడు చూసినా డల్గా ఏంటంటే అలాగా ఏ రియాక్షన్స్ లేకుండా ఉంటారు. ఈ 3 రకాల మనస్తత్వాలు ఉన్నాయి. మీరు ఏ రకానికి చెందిన వాళ్ళు అయి ఉంటారు? ఒకవేళ కొంచెం మార్త గుణాలు మరియ గుణాలు కలిసి ఉండొచ్చు. ఒకవేళ 70% అది, 20% ఇది, 30% అది, అట్లా కాదు. మ్యాక్సిమం ఎంత % ఎక్కువ ఉంది? 30% పాస్ కదా. 50 కంటే ఎక్కువ మార్త గుణాలంటే మార్తమ్మ, మరియ గుణాలంటే మరియమ్మ, లాజరు గుణాలంటే లాజరు. సో ఎవరిలాగా ఉండుంటారు మీరు చెప్పండి? ఏ గుణం ఎక్కువ ఉంది మీలో? యేసుప్రభుని ఆతిథ్యం ఇవ్వాలని ఇంటికి ఆహ్వానించి ఆయన ఆహారం సిద్ధపరుస్తూ వంటగదిలోకి వెళ్ళి మరి ఎన్ని చేయాలనుకుందో, పాయాసం చేయాలి, గారెలు చేయాలి, బూరెలు చేయాలి, ఏమేమి పెట్టుకుందో, మరి చెయ్యి కాల్చుకుందో, చెయ్యి కోసుకుందో ఏదో అయింది పాపం లోపట వంటగదిలో. అవగానే గబక్కని వచ్చేసి నేను ఒంటరిగా పనిచేస్తుంటే ఆమె నీ దగ్గర ఊరకు కూర్చుంది అని ప్రభు దగ్గరికి వచ్చి కంప్లైంట్, అరే ఈయన అతిథి కదా, ఈయన దగ్గర నేను కంప్లైంట్ చేయకూడదే, నాకు అవసరమైతే నా చెల్లిని పిలుచుకోవాలి, కానీ ప్రభు దగ్గర చెప్తున్నానేంటి, ఇది ఏమనుకుంటారో, దీని పర్యవసనం ఏంటో అది ఏం ఆలోచించాల, తన మనసులో ఉన్నది వెంటనే చెప్పేసింది. మనసులో ఉన్నది చెప్తే మనుషులకు మనం విరోధులమైపోతాం కదండి. కానీ నాకు తెలిసి మన హృదయంలో ఉన్న దానిని వెల్లడి చేయటం వల్ల మనకెంతో మేలు. వెల్లడి చేసినప్పుడు వచ్చినటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవటం అంతకంటే మేలు. ఆమె చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు, విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు, అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకొన్నది అనగానే, అంటే నేను కూడా వంటను, నేను కూడా వచ్చి కూర్చుంటా అనలేదు. ఏంటంటే ఆ గద్దింపును తను, ఓహో నేను చేసే పనుల కంటే ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినటం ఉత్తమం అన్నమాట.
మొదట దేవుని సన్నిధి, తర్వాత పని. మొదటే పని చేసినా దేవుని సన్నిధి లేకుండా, లేక ప్రార్థన లేకుండా అది ఆశీర్వదించబడదు అని తను పాట నేర్చుకొని, నాకు అక్కడ సీన్లో మనకేం లేదు కానీ తప్పకుండా ఆమె చేతులు కడుక్కొని వచ్చి ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రసంగం శాంతం అయిన తర్వాత, ప్రభు చెప్పిన బోధ వినిన తర్వాత వెళ్ళి తన పనిని కొనసాగించింది. అంతేగాని మళ్ళీ మానేయలేదు. ఆ పని నెగిటివ్గా తీసుకోలేదు. కొంతమంది ఎప్పుడు ఏది చెప్పినా దాన్ని వ్యతిరేకంగా తీసుకుంటారు. వద్దు అంటే, ఇప్పుడు చేయొద్దు అంటే, ఆ రోజు వద్దన్నావు కదా నేను ఎప్పుడు చేయను అంటారు. ఏంటంటే ప్రతి దాన్ని నెగిటివ్గా తీసుకోవటం ఈ రోజుల్లో చాలామంది మనస్తత్వం. కానీ మార్తలో ఉన్న కంగారుతనం, తొందరపాటుతనం, ఏదైనా చేయాలన్న సమయానికి దేవుని చిత్తంలో చేయాలి, దేవుని సహాయంతో చేయాలి, దేవునికి మొదటి స్థానం ఇచ్చి చేయాలి అన్న పాఠం నేర్చుకుంది. కాబట్టి లాజరు చచ్చిపోయి లేచినప్పుడు వచ్చిన వాళ్ళందరికీ భోజనం సిద్ధపరిచి పెట్టింది. ఈసారి కంగారు పడలేదు. మరీ రాలేదు, అయినా కూడా కంప్లైంట్ చేయలేదు ఈసారి. ఎందుకంటే ఆమె పాఠం నేర్చుకుంది. మీరు ఒకటే నేర్చుకోండి, విశ్వాసం నేర్చుకోండి. అన్నిటికంటే మించి మీ జీవితంలో ప్రధాన స్థానం యేసు ప్రభువుకి ఇవ్వండి. నువ్వు ఎలాంటి వాడివైనా, చేతగాని వాడివైనా, కంగారుపాటు వాడివైనా, మొద్దు అయినా, డల్ అయినా, టూ బిజీ అయినా, ఏంటి టూ యాక్టివ్ అయినా, ఏమైనా ఎటువంటి స్థితిలో ఉన్నా నన్ను ఇంకొకరిని అందరినీ ప్రభు ఒకే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఒకే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చేతులెత్తిన నీ బిడ్డలను చూడు నాయన. వారి హృదయాలలో చేసిన తీర్మానాలను చూడు ప్రభువా. నేనెందుకు పనికిరాను, నేనేమి చేయలేనని మూల కూర్చున్న లాజరు వంటి వారిని లేవనెత్తినాయన, సజీవులుగా చేయి తండ్రి, నీ సాక్షులుగా చేయి నాయన. ఇదిగో నా జీవితం అంతా దేవునికి అప్పగించుకున్నాను, నా ప్రభు పాదముల దగ్గర నేను అర్పించుకున్నాను. అన్నీకు అర్పించుకున్న మరియ వంటి వారిని నీవు అత్యధికంగా ఆశీర్వదించి నీ నామాన్ని మహిమపరచుకోము తండ్రి. మా జీవితాల్లో ఉన్న తప్పులు దిద్దుకొని మార్తవలే యోగ్యురాండ్రై నిన్ను మహిమపరచుటకు సహాయము చేయము. మా కన్నీరు తుడువు నాయన, మా భుజములు తట్టు నాయన. నీ కౌగిల్లో మమ్మల్ని చేర్చుకొని ధైర్యముతో, విశ్వాసముతో ఈ లోక శ్రమలు, శోధనలకు భయపడక నా యేసయ్య నాకు తోడున్నాడు, నన్ను ఆయన ప్రేమిస్తున్నాడన్న విశ్వాసముతో సాగిపోవుటకు సహాయము చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున, ప్రభుత్వమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకోండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశ ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభునామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి.